హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హార్వెస్టింగ్ కంపోస్ట్ని ఎలా చేసుకుంటాను ఇదని చూపించబోతున్నాను. ఇది మొత్తం నేను కంపోస్ట్ అంతా ఇలా వేసి పెట్టేసుకుంటాను. ఇలా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇట్లా వేసేసుకొని ఇట్లా కంపోస్ట్ మొత్తం ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మనకి కింద మొక్కలకి పోషకాలు మన వాటరింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం పైన మట్టేసేసుకున్నాం అనుకోండి, అది కంపోస్ట్ అయిపోతుంది. మళ్ళీ మన మొక్కలకి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టి తక్కువ మట్టితో కంపోస్ట్ కూడా మనం ఎక్కువ మట్టి కూడా ఎక్కువ వేయబడలేదు. ఇలాగే మనం అయిపోగానే మళ్ళీ మనం ఇంకో దానికి వేసుకొని కంపోస్ట్ మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. మొత్తం ఇలా వేస్ట్ చేయకుండా నేను ఇలాగే చేస్తాను, చూపిస్తా ఉండండి. నేను మొత్తం ఇలా వేసేస్తాను. కిచెన్ వేస్ట్ ఏది వేస్ట్ చేయను, టీ పొడి కానీ మొత్తం. ఇలా వేసుకొని మనం పైన ఇలా మట్టేసేసుకుంటే కంపోస్ట్ చూడండి, ఇటు వేసి పెట్టేసామనుకోండి, దీంట్లోనే కూడా మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలు పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. ఇది అక్కడక్కడే ఉన్న చెట్లకి ఇస్తాం, పూల మొక్కలకి ఇస్తాను. ఇది ఎక్కువ టీ పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, వేస్ట్ చేయకుండా ఇలా చేసుకున్నాను కదా. ఎప్పటికప్పుడు మనకి కంపోస్ట్ వస్తుంది, మొక్కలకి బలం వస్తుంది. మనం ఎప్పుడు కిచెన్ వేస్టేజ్ వేస్ట్ చేయకుండా వెండి నాకు ఇలా వేసి పెట్టేసుకుంటే, నేను అలాగే 2 కొత్త మోట్లకి మట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఎండాకాలం అయితే బాగా కిచెన్ వేస్ట్ బాగా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇంకొక 3 రోజులు 4 వెంటనే ఒక వారంకంతా ఇది మనకి కంపోస్ట్ అయిపోద్ది. టీ పౌడర్ కానీ ఏది వేస్ట్ చేయను, పండ్లు కానీ ఎర్రగడ్డల తొక్కులు కానీ ఇలా అన్నీ మొత్తం ఇలా పెట్టేస్తే మొక్కలు చూడండి. నాకు బీరకాయలు అయితే అసలు ఎంత బాగా వస్తాయి, పోతా పిండి చూడండి. అసలు ఈ కిచెన్ వేస్ట్ మనం ఏది వేస్ట్ చేయకుండా ఇలా ఇచ్చుకుంటే మనకి ఎప్పటికెప్పుడు హార్వెస్టింగ్ రెడీ అయిపోతూ ఉంటాయి. మనము ఇదిగోండి, వాళ్ళ బెండకాయలు ఎక్కువ ఉన్నవి, బెండకాయలు హార్వెస్టింగ్ చేసేసుకుంటున్నాము. నాకు అందులో కోతుల వల్ల కొంచెం అవి ఒక్కటే బాధ, వస్తున్నాయి కానీ కోతులు ఎక్కువ తినేసిపోతున్నవి. ఇదిగోండి, దోసకాయ మొక్క కొమ్మ చిన్నది గుచ్చాను చూడండి, మనకి ఎంత బాగా వచ్చేసింది. వర్షాకాలం గుచ్చాను, ఇగుర్లు పెట్టుకొని వచ్చేసింది. ఇది పచ్చిమిరపకాయలు చూడండి, చిన్నదైనా చూడండి, కింద గుబురాలున్న
ఇదిగోండి, ఇదైతే నేను కిచెన్ వేస్ట్లోనే పెట్టేసాను. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చి ఇట్లా మట్టేసేసి పెట్టాను కదా, చూడండి ఎంత బాగా వస్తావో. ఇదిగోండి, పొదిని కూడా ఇలాంటి డబ్బాల్లో పెట్టేసుకుంటా ఉంటాను. ఇంకా శంకు పూలు ఉన్నాయి, కోసుకున్నాం, చాలానే ఉన్నాయి. ఎందుకు ఇవి కూడా శంకు పూలు మనం డైలీ 7 వాటర్లు వేసుకొని తాగితే కూడా చాలా మంచిది. మనం వేస్ట్గా పడిన వాటితోనే చూడండి ఎంత బాగా గ్రో చేసుకుంటున్నాము. చూడండి, వంకాయ ఎందుకు కోసేస్తున్నాను. చిక్కుడుకాయలు కోసేసాను ఆల్రెడీ ఉంటేను. ఇంకా చూడండి, కొత్తిమీరకి ఇవి నేను సీడ్స్ వస్తాయని ఉంచేసాను. ఇలాగే కొత్తిమీర కూడాను కట్ చేయలేదు. చూద్దాం, వస్తే మళ్ళీ మనకి ఇవే సీడ్స్ మళ్ళీ మనం ఇలాగే చేసుకోవచ్చు కదా. చూడండి, బొగ్గుమ ఇవైతే ఎంత బాగున్నాయో చూడండి. పూలు ఉన్నవి, మందారం పూలు. ఇంకా చూసారు కదా, హార్వెస్టింగ్ మొత్తం ఇట్లా పని చేసుకుంటూ పైకి వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక హార్వెస్టింగ్ అయితే దొరుకుతూనే ఉంటుంది. ఆకుకూరలు కూడా ఉన్నాయి, ఆకుకూరలు కొయ్యలేదు, ఇంకా 2 days తర్వాత ఆకుకూరలు కోసుకోవచ్చు అని వదిలేసాను. బెండకాయలు ఇంకొంచెం కోతులు వచ్చేసాయి. మొత్తం మళ్ళీ వంకాయలు మొత్తం అయిపోయి ఇది ఒక్క ఏదో చూసినట్లేదు. వంకాయలు అయితే అస్సలు ఉంచడం లేదు. బీరకాయలు, వంకాయలు అయితే అసలుకి. చిక్కుడుకాయలు అవి ఇంకొక 2-3 రోజులు మళ్ళీ హార్వెస్టింగ్ రెడీ అవుతాయి. ఇంకా ఇవి నచ్చినా ముదిరిపోతాయి కదా, బెండకాయలకి ఎప్పుడప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలి కాబట్టి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ నేను చేసుకున్నది. కిచెన్ వేస్ట్ని ఎలా పెట్టుకుని చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.